సైన్యములకును అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. సైన్యములకును అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. సైన్యములకును అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రభా, ఈ యొక్క ఉదయకాలమందు ఈ యొక్క సంధికారికల్లో మీరుండి కీర్తన ద్వారా కీర్తనుంది మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి, మీ వాక్యంలో రాయించిన రాతలు మా హృదయంలో పక్కన రాయించి దాన్ని జ్ఞానించాల్సిన దీవించమని యేసు యొక్క పరిశుద్ధ పుణ్య పాదాల పట్టుకుని బతిమాలు వేడుకొంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రభా, ఈ యొక్క సంధికారికల్లో తండ్రి నీ సన్నిధిలో నేను మోకరించి నీ బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్న వాడై ఉన్నాను. ఈ ప్రార్థన పరలోకంలో నీ పాదనద్దను చేర్చుకునండి. ఈవేళ విశ్రాంతి దినము, ఆదివారము నీ మందిరంలోకి వెళ్ళక పొన్నస్తరే తండ్రి, నీ మహిమ పాలు పొందచెత్తే నీ బిడ్డలకి బురు ప్రపంచమందున ప్రతి బిడ్డకు కూడా తండ్రి మహిమ పాలు పొందినట్లు నీ సహాయం దయచేయండి అయ్యా. నీ క్రియలు దయచేయండి అయ్యా. నీ ప్రభావం తండ్రి నీ బిడ్డల మీద ప్రవాసింపచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వారికి ఉన్న శత్రువుల మిత్రులుగా మార్చండి, శాంతిని సమాధానం కలిగించండి వారు 6 రోజులు తమ పనులు పూర్తి చేసుకున్నారు తండ్రి. ఇది 7వ రోజు తండ్రి, విశ్రాంతి దినము. ఈ విశ్రాంతి దినంలో నీ మహిమ పాలు పొందచి దీవించమని నేను ప్రార్థిస్తున్నాను. ఇది నేను ప్రార్థిస్తున్న దాన్ని బట్టి కాదు, కానీ నీ నామమును బట్టి నెరవేర్చడం ప్రార్థిస్తున్నాను. నీ బిడ్డలు విశ్వాసముతో ఉదయపూర్వకము ఆత్మపూర్వకముగా ఈ ప్రార్థనలలో ఏకేపిస్తున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకుని వారి కోరికలు నెరవేర్చండి. వారి మనసులో ఆలోచన సమత్వం సఫలము జరిపించండి. ఇది నేను ప్రార్థిస్తున్న దాన్ని బట్టి కాదు, కానీ నీ బిడ్డలు విశ్వాసముతో ఈ ప్రార్థనలో ఏకేపించినట్లయితే వారందరికి కూడా తండ్రి విజయం దయచేయండి. మీరు నడుతున్న రహదారులను నడిపించండి. వారికి ఉన్న శత్రుల మిత్రులుగా మార్చండి, శాంతిని సంబంధించండి. దుష్ట శక్తులు కానీ, దుష్ట క్రియలు కానీ, సైతాన్ని క్రియలు కానీ, పిశాచ క్రియలు కానీ, భూతమ క్రియలు కానీ వారిని పీడిస్తున్నట్లయితే వాటిని మీ అడిగేసి పాతాలను తొక్కివేసి అగ్నిలో కాల్చివేసి తండ్రి వారికి శాంతిని సమాధానము కలగజేయించమని నేను ప్రార్థిస్తున్నాను. ఇది నేను ప్రార్థిస్తున్న నీ నానబెట్టిన వేక్షము. అలాగే నీ ప్రార్థనలు ఏకీవిస్తున్న వారి యొక్క విశ్వాసాన్ని బట్టి వారి కోరికలు నెరవేర్చండి. వారి యొక్క మనసులో ఆలోచన సమర్థనం సఫలము జరిపించి ఆశ్రయించి దీవించడం ప్రార్థిస్తున్నాను. ఈ విశ్రాంతి దినం మొదలుకొని రాబోయే విశ్రాంతి దినం వచ్చే వరకు నీ చిత్త ప్రకారం, నీ ఆలోచన ప్రకారం నీ అడుగులో నడిపించమని యేసు యొక్క పరిశుద్ధ పుణ్య పాదాల పట్టుకుని బతిమాలు వేడుకొంటున్నాను తండ్రి.